ఏం కోడల్లే వదినా, ఎంత మార్చేసిందో నా కొడుకుని. మా వాడు ఎప్పుడైనా పొద్దున్నే 6ంటికి నిద్ర లేవడం చూసావా? ఇప్పుడు 6ంటికి నిద్ర లేచి యోగాలు ఎక్సర్సైజులు అంట. ఎంతలా మార్చేసిందో వదినా నా కొడుకుని. మా ఇంట్లో ఉండగా వాడి కిచెన్ ఎక్కడుందో కూడా తెలియదు. ఇప్పుడు వాడే కిచెన్లోకి వెళ్ళి కాఫీలు టీలు కూడా పెట్టేస్తున్నాడు. అప్పుడప్పుడు వంట కూడా చేస్తాడంట వదినా. వాడు తిన్న కంచము గ్లాసు కూడా ఎప్పుడు తీసుకెళ్లి కిచెన్లో పెట్టనిచ్చేదాన్ని కాదు, నేనే తీసేదాన్ని. అలాంటిది ఇప్పుడు కిచెన్లో ఉన్న గిన్నెలు కూడా తోమేస్తున్నాడు వదినా. ఇంతకు ముందు నన్ను అడగకుండా ఏ పనైనా చేసేవాడా? ఇప్పుడు పెళ్ళాం ఎంత చెప్తే అంతే అంటున్నాడు వదినా. నన్ను ఒక్క మాట కూడా అడగట్లేదు. నిన్న మొన్నటి వరకు వాడు చెడ్డీ బనియన్ కూడా నేనే ఉతికేదాన్ని కదా వదినా. ఏంటి సార్ అది? నిన్న మొన్నటి వరకు వాడు చెడ్డీ బనియన్ కూడా నేనే ఉతికేదాన్ని కదా వదినా. అలాంటిది ఇప్పుడు వాళ్ళ ఆవిడ బట్టలు వీడి బట్టలు కూడా తీసి వాడే వెళ్ళి వాషింగ్ మిషన్ లో వేస్తున్నాడు వదినా. మళ్ళీ మిషన్ అయిపోయాక వాడే తీసి ఆరేస్తున్నాడు. అమ్మమ్మమ్మ ఎంతలా మార్చేసింది వదినా నాకు కోడలు. మీకు నెల ఖర్చులకి ఏం పంపించట్లేదా వదినా? పంపిస్తున్నాడులే వదినా. ఎంతని మా నెల ఖర్చులకి 25,000 పంపిస్తున్నాడు. మిగిలిన 25,000 వాళ్ళకే కదా. ట్రిప్పులు టూర్లు అనుకుంటూ తెగ తిరుగుతున్నారు. అసలు ఎలా ఉండే నా కొడుకుని ఎలా మార్చేసింది వదినా. అంతా మా తలరాతలే వదినా.